జరిగింది. ఆ తర్వాత మేము మామూలుగా ఎంబీసీ సంఘాలు సూర్యరావు గారు నేను మామూలుగా నడిపిస్తున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేయలేదు. ఇది 2008లో పీజేఆర్ చనిపోయిన రోజు నాడు సెంట్రల్ కోర్టు హోటల్లో ఈ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినాం. మరి అది అంత పెద్దగా నాకు తెలిసి రియాల్లో పీజేఆర్ జయంతి ఉన్నట్టుంది. మరి రియాల్లో రేపు నాకు ఐడియా లేదు, కానీ ఈరోజు మళ్ళా ఆ ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఆనాడు మాకు పెద్ద దిక్కు ఎవరు కనిపించలేదు. కృష్ణన్న అన్నదండలు లేకుంటే ఇవాళ ఎంబీసీ కులాలు లేవు, ఎంబీసీ కార్పొరేషన్ లేవు. కృష్ణన్నతోటి ఎన్నో ఆయన ముందు పెట్టి చంద్రబాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వివిధ అధికారులకు మీకు చెప్పాలా, ఈ విజయ్ కుమార్ అన్నది నెల్లి అని పడ్డది 40 ఏళ్ల క్రితం. నెల్లి అని పడితే వాళ్ళు రోజు ఆ అధికారి దగ్గరికి ఈ అధికారికి దగ్గర దిగుతారు, కానీ నీలి మాది నెల్లి నీలి అని వాళ్ళు తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ కుల సంఘాన్ని ఎవరు పట్టించుకోకపోతే అప్పుడు కృష్ణ నాయకత్వాన బీసీ కమిషనర్ ఆఫీసులో మేము 2008లో విజ్ఞాపన పత్రాన్ని ఇస్తేనే నీలి అయింది. ఆ పేపర్ నాడు వచ్చింది, నీలి అవునా, నెల్లి కులస్తులు నీలి కులస్తుగా మారునా అని పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చినాయి. చాలా పేపర్ కటింగ్లు భద్రంగా దాచిపెట్టినాం. మొన్న 3 రోజుల క్రితమే కృష్ణన్న అప్పుడు బీసీ వర్సెస్ ఎంబీసీ అని వచ్చింది కదా, ఉన్నదా అంటే ఉన్నదన్నా, మొత్తం సెట్ తీసుకొస్తాను ఇలా జిరాక్స్ తెచ్చి కృష్ణన్నకి ఇచ్చిన. అయితే ఇంత జరుగుతుంటే మరి ఇవాళ బీఆర్లో కర్పూరి ఠాకూర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ గారు అక్కడ తయారైండ్రు. అదే తమిళనాడుకు వస్తే కరుణానిధి గారు మరి ఆయన కొడుకు స్టాలిన్ గారు ఇలా రాజ్యం చేస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ బీసీలు ఎక్కడ పరిపాలకులు అవుతారు, ఏ రాష్ట్రంలో అవుతారు అనే ప్రశ్నార్థకంగా ఉంది. మరి తెలంగాణలో పూర్తి పవనాలు వీస్తున్నాయి. కృష్ణ నాయకత్వంలో ఎప్పుడైతే మేము ఎంబీసీలను అడిగేసినామో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కృష్ణ నాయకత్వంలో నడవవలసిందే. మొన్న కూడా అన్నాడు, న్యాయమైన కోరిక. నేను 69లో పనిచేసిన కొండ లక్ష్మణ గారు బాబూజీని ముఖ్యమంత్రి కావాలని 2003లో పుస్తకాన్ని రాసాడు. అయితే ఆ తర్వాత బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి రావడానికి నేను అందరితో చర్చ జరిపితే వచ్చింది అని చెప్పి అన్నాడు. అదేవిధంగా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అనేది న్యాయమైన కోరిక, బీసీలు రాజ్యం వెళ్ళాలన్నది అంద కోరిక. వికలాంగులకు ఎంఆర్పిఎస్ మద్దతుగా ఎంబీసీల దీక్షలు మేము గతంలో చేసినాం. వికలాంగుల దీక్షలు కూర్చున్నప్పుడు మల్లురావు గారు వచ్చి వైఎస్ గారు అసెంబ్లీలో ఏది ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేస్తా అంటుండు, నువ్వు ఈ నినాద దీక్ష విరమించు అంటే ఆయన అసెంబ్లీలో చెప్పినాకనే విరమించుకుంటా అంటే మల్లురావు గారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హోదాలుంటే ఫోన్ కలిపి కృష్ణతో మాట్లాడితే నేను ప్రత్యక్ష సాక్షిని. కృష్ణ నువ్వు విరమించుకో అంటే లేదు, అసెంబ్లీలో నువ్వు ఆ వికలాంగులకు పింఛన్ గురించి ప్రస్తావన ఇస్తేనే విరమించుకుంటాను, అసెంబ్లీలో వచ్చినాక నేను చూసినాకనే విరమించుకోవడం జరిగింది. ఇలా ఇంత చేసినప్పుడు ఎంబీసీలు ఎందుకు మద్దతు ఇవ్వరండి? వర్గీకరణకు ఎందుకు మద్దతు ఇవ్వరు? మన బాధ్యత అది. కృష్ణ మనకు మద్దతు ఇచ్చినప్పుడు మరి కృష్ణ వర్గీకరణ చేస్తే ఆయన ఎట్లింటికి వస్తుందా? 58 కులాలకు వస్తుంది, 59 కులాలకు వస్తుంది వర్గీకరణ. మనం బీసీలలో ఏబీసీడీ ఎట్లుందో ఎస్సీలలో కూడా ఏబీసీడీ అట్లా అడుగుతుంది కదా. అంటే మన చట్టరీత్యంగా మన అన్యాయం ఆలేకపోతే అది ఇయ్యంగా ఏమన్నా అది సాధ్యం కానిగా. కాబట్టి ఇవాళ మా సూర్యరావు గారు నిరంతరం ఒకటే చెప్తా ఉంటాడు, నెల్లూరు పంచాయతీలు ఎద్దుపై పిల్లి నరసింహరావు బహిరంగ సభలు పెట్టిండా, ధర్నాలు చేసిండా. సత్యం బాయ్ మనం ఏమున్నా స్లోగా బీసీ ఎంబీసీ అని చెప్తా ఉండాలి. కృష్ణ మనకు మద్దతు ఉన్నాడు, కృష్ణ ముందు ఒక్కరు మన మీదకి రాడు. అంటే అది అంతకుముందు ఆయన చెప్పిండు. వాస్తవానికి కృష్ణ లేకపోతే మా ఇద్దరిని మన సోదరుని కొట్టేవాళ్ళు. అయితే ఆ నల్లకాడు అన్నను గుర్తుపడ్డారు. నల్లకాడు వేసుకున్నాకనే బాగుండదు అంటే అన్నం చూసి ఆగిరు. మనలో చాలా మంది కూడా నిజంగా కూడా కాలుచేతులు విరగొట్టాలి, వాళ్ళిద్దరు సత్యంలో సూర్యరావుని కాలుచేతులు విరగొడితే ఎంబీసీ కూడా ఉండదు అని చెప్పి మన సోదరులు అన్నారు. నేను ఎప్పుడు మన సోదరులకు ఒకటే చెప్తా, మీరు చేయబట్టుకొని నడిపేయబద్ద మనం ఎవరు నడిపిస్తారా? మీరు నడిపేయబద్ద కృష్ణ చర్యలు వచ్చినాం మేము. ఇంకా కూడా మీరు తెలుసుకోక ఇంకా మేమే ఇంకా అంటే మరి ఎట్లా మనకు రాజ్యాధికారంలోకి వస్తాం? బీసీలం ఎట్లా వస్తాం?
తమిళనాడులో వాళ్ళు వచ్చిర్రు, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో మరి యాదవులు వచ్చిర్రు. మరి మనం ఈడ ఎవరొకరు బీసీ ఎంబీసీ ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎట్లా వస్తాం? మరి మనం అందరం కలిసి లేకపోతే, క్రిస్టియన్ల మద్దతు లేకపోతే ఓన్లీ బీసీలు ఆ 4-5 కులాల్లో అయితే ముఖ్యమంత్రి అవుతారా? ఉన్న 139 కులాలు బీసీలు కావాలి, 59 కులాలు ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, మైనార్టీలు కావాలి. వాళ్ళందరూ అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము అన్న న్యాయమైన కోరికను వర్గీకరణ జరిగే వరకు కూడా మనం అన్నతో సపోర్టింగ్ ఉండి రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి ఈ రాజ్యంలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేదాకా, ఆంధ్రకు కూడా ముఖ్యమంత్రి అయ్యేదాకా, దేశానికి ఎలాగో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఉన్నాడు. మనము నిజంగా కూడా ఒక పట్టుదలతో ఉంటే దేశంలో ప్రధానమంత్రి మనమే, ప్రతి ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనమే ఉంటాము, మనమే పదవిస్తాము. మరి ఆశ్చర్యం ఏంటంటే తమిళనాడులో 242 సీట్లకు 120 బీసీలే ఉన్నారా? 16 మంది కదా ఓసీలు ఉన్నది, మిగతా ఎస్సీ ఎస్టీలే కదా. మరి దాని ఉదాహరణ తీసుకొని మరి మనం ముందుకు నడిస్తే ఖచ్చితంగా కూడా మనము ఈ రాజ్యాధికారం చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి కృష్ణన్న గారి మద్దతు, ఆయన ఆశయాలు, ఆయనకు అన్నదండగా మనము, మనకండదండగా ఆయన అన్ని కుల సంఘాలు, అన్ని కులాలు మనము ముందుకు రాబోయే కాలంలో ముందుకు పోవాలని చెప్పి ఈ ఎస్సీ వర్గీకరణకు ఎంబీసీల మద్దతు అందరూ కూడా చేతుల ద్వారా, శబ్దం ద్వారా చెప్పాలని, ఎస్సీ వర్గీకరణకు